సార్ చంద్రబాబు నాయుడు గారు మేము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్, మీకే ఏమని మాట్లాడుతున్నారు సార్ మీ తెలుగుదేశం నాయకులు? మా ఇంటి దగ్గర ఒక తెలుగుదేశం దిమ్మ కట్టారండి, తెలుగుదేశం దిమ్మను మా మదర్ పడేశారు. ఆ పడేసిన దాన్ని ఎలిగేషన్ పెట్టుకుని రోజు అంటే ఎక్కడో ఒక వైట్ కారు ఉంటే మా మదర్కి 58 years అండి, హార్ట్ పేషెంటు. మా ఇంటిని మేము ఎందుకు కాల్చుకుంటామండి? నన్ను 93లో మా మామయ్య పెళ్లి చేసుకున్నప్పుడు 95లో కొడుతున్నప్పుడు మా మదర్ ఆ ఇల్లు గిఫ్ట్ చేశారు. గిఫ్ట్ చేసిన ఇల్లు మా మామయ్య ఇంకో అమ్మాయిని చేసుకొచ్చాడని ఆ గిఫ్ట్ని నా డాటర్కి రాశారు మా మదరు. ఇప్పుడు ఆ ఇంటి కోసం అని చెప్పేసి అని ఇప్పుడు నా కూతురు మేజర్ అయింది, ఆ ఇంటి కోసం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయక్కర్లేదండి. మీరు మీ ఊర్లో అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మీ దగ్గర ఒక్క ప్రూఫ్, మీరు మాట్లాడిన దానికి మీరు ఒక్క ప్రూఫ్ చూపించగలిగితే నన్ను నడి రోడ్లో పెట్టి ఉరితీయండి. కాకపోతే ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నా ఏమని మాట్లాడుతున్నారండి మీరు? మా చింతమనేని అంటావా? ఊళ్ళోకి ఎలా వస్తావో చూస్తావు, మా చింతమనేని అంటావా? నాకు ఆయన ఏమన్నా శత్రువు అండి? కాదు, నేను చెప్తున్నా చింతమనేని గారు మంచి వ్యక్తే. కాకపోతే మీలాంటి చోటా నాయకులు మాటలు వింటున్నాడు చూసారా, అదే ఆయన చేస్తున్న తప్పు అంతే. అక్కడ ఎక్కడండి ఏమని బెదిరిస్తారు మీరు? అంటే మీ చింతమనేని గారిని అంటే మీరు మేము ఊళ్ళోకి రావక్కర్లేదు, నీకు ఇష్టమైతే పవన్ కళ్యాణ్తో తిరుగు, నీకు ఇష్టమైతే జగన్తో తిరుగు. ఎక్కడండి వాళ్ళకి జగన్కి పవన్కి పని పాఠాలు ఏమి లేవా? దాన్ని వేసుకుని తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? మీ ఇళ్లలో కూడా భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు కదా. ఇది సార్ మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి, మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే ఉన్నాము. కాకపోతే తెలుగుదేశం అంటే అభిమానం ఉంది కదా అని చెప్పి ఇళ్లల్లో తెలుగుదేశం దిమ్మలు కట్టుకోమండి. ఆయన ఎవరో రంగయ్య అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు తెలుగుదేశం అభిమానం చెప్పావు, తెలుగుదేశం మీద అది రామారావు గారు విగ్రహం పెడితే మీరు ఎందుకు కోర్టులకు వెళ్ళారంటే ఆల్రెడీ 2 కోర్టులో కొట్టుకుంటున్నారండి. ఏమన్నా రంగయ్య మీ ఇల్లు ఊరు మొదట్లో ఉంది కదా, మరి మీ ఇంట్లో కట్టించవచ్చు కదా ఎన్టీ రామారావు విగ్రహాన్ని. మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీ ఇంటి ముందు కట్టిస్తే మేము కూడా వచ్చి దండేసి ఆయన కాళ్ళకి దండం పెట్టి మీ ఇంటి ముందు నుంచి వెళ్తాం. అంటే మీ ఇళ్ళు మీకు కావాలి. కనీసం ఒకటి తప్పు చేసినప్పుడు ఒరే మేనకోడలు చేసుకున్న తప్పు ఇదే అని మాట్లాడలేని నాయకులు మీరు ఏ అధికారంతో నా మీద మాట్లాడతారండి? నేను పెట్రోల్ పోసి వెళ్ళిపోవడం చూసింది ఎవరు? నేను అందుకే అండి ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చాను. ఏదైతే వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారో నేను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడతానండి. చింతమనేని గారిని నేను మాట్లాడాను కాబట్టి ఆయన వెనకున్న నాయకులు చేస్తున్న పని ఇంతే. నువ్వు మా చింతమనేని గారిని అంటావంటే నాకేంటండి ఆయన అంటే కోపం? నాకు ఆయన అంటే ఎట్లాంటి కోపం లేదు. ఆయన ఇంట్లో కూడా రోజు 10 మందికి అన్నం పెడుతుంటారంట ఆయన. కానీ ఎప్పుడైతే ఇలాంటి నీతి లేని నాయకులు ఆయన వెనకుండి సార్ ఇది తప్పు అని చెప్తుంటే ఆయన అండ్ ఏమని మాట్లాడుతున్నారు? మా చింతమనేని క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరెవరు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ నేను జడ్జ్ చేసుకుని రాలేదు. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ని ఎవరేమనుకుంటారని భయం లేదు. మీ చింతమనేని గారి గురించి ఫస్ట్ టైం నేనే ఎలిగేషన్ చేశానా? ప్రపంచంలో ఎవడ ఎలిగేషన్ చేయలేదా? రోజు 100 కేసులు వస్తాయి, అవి నేను పెట్టించిన కేసులా? ఏం మాట్లాడతారండి పెద్ద మనుషులు? మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి.